Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is we are not alone. We are not alone. The text is from Paul's second epistle to Timothy chapter 4 verse 17. పుస్తక పౌలు తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్య జనులందరూ దాని విని నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచడం గనక నేను సింహము నోటి నుండి తప్పింపబడితే. ప్రభు నా ప్రక్క నిలిచి, ఫుట్ నోట్స్లో మూల భాషలో నా పక్షమున ఉండి, గాడ్ బీ విత్ us, హూ కెన్ బి అగైన్స్ట్ us? బికాస్ యు ఆర్ నాట్ అలోన్. గాడ్ ఈజ్ విత్ యూ. ఆయన నీతో ఉన్నాడు. ప్రభు మన పక్షమున ఉండగా నువ్వు ఆ పక్షమున ఉన్నప్పుడు విరోధి ఇవ్వడు. ఐ మస్ట్ బి ఆన్ గాడ్ సైడ్. ప్రభు నా ప్రక్క నిలిచిన బలపరిచిన సింహము నోట నుండి నేను తప్పించబడితిని. 18th was ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరి నన్ను రక్షించును. ప్రభు ప్రతి దుష్కార్యమును తప్పించి సింహము నోట. ఇక ఆర్టిఫిషియల్ చూస్తున్నాం ఈకో పార్క్లో. ఇది ఆర్టిఫిషియల్. సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమాని వెతుకుతూ తిరుగుతున్నాడు. He wants to devour us, to annihilate us, destroy us, and to kill us. సాతాను నిజంగా మన నాశనం చేయడానికి, చంపడానికి ప్రయత్నాలు చేస్తున్న గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్నాడు. అప్పుడు పౌలు పరిచయలో ఇలాంటి సింహాలు ఎన్నో ఎదురయ్యాయి ఆయనకు. ఆపదలు ఎదురయ్యాయి. వాటి అన్నిటిని తప్పించాడు ఆయన. వాటిలో పడిపోకుండా కాపాడినాడు. వాక్య ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి ప్రభు నా పక్షము నిలిచి ఏం చేశాడు? ఆయన నన్ను బలపరచెను. He stood with me and strengthened me. నా ప్రక్క నీడ మాత్రమే కాదు, నాకు తోడుగా ఉండడం మాత్రమే కాదు, కానీ ప్రతి స్థితిగతుల్లో ప్రతి ఆపద ఉత్పన్నప్పుడు నన్ను బలపరిచి వాటిలో పడిపోకుండా, ఆ తుఫానుగా కొట్టుకొని పోకుండా, కూలిపోకుండా, పతనమైపోకుండా, నశించిపోకుండా ప్రభు నన్ను నిలబెట్టాడు. ద రీజన్ ఈజ్ దిస్. కారణం అనగా, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్యజనులందరూ దాని విని నిమిత్తమును. దట్ ఈస్ ద రీజన్, ద పర్పస్ ఆఫ్ గాడ్ సేవింగ్ ద లైఫ్ ఆఫ్ పాల్. ఆయన రక్షించడానికి కారణం, సింహాల నోటిని తప్పించబడడానికి కారణం, ప్రతి దుష్కార్యమును తప్పించడానికి కారణమేమనగా ఆయన దేవుని యొక్క సువార్త సంపూర్ణముగా ప్రకటించుటకు. ఆ సువార్త అన్యులు విని వారందరూ కూడా రక్షించబడ నిమిత్తము దేవుడు ఆయన ప్రతి దుష్కార్యమును తప్పించాడు. దేవుని తప్పిస్తున్నాడు. ఆపదల నుండి, ప్రాణాపాయ స్థితి నుండి ప్రభు తప్పిస్తూనే ఉన్నాడు. నన్ను కూడా ప్రభు తన కృప ద్వారా ప్రాణాపాయ స్థితిని తప్పించాడు. హార్ట్లో 4 బ్లాక్స్ 98% ఉన్నప్పుడు, బ్లాకే ఉన్నప్పుడు నిజంగా ప్రభు నన్ను ఎంతగానో కృపలో భద్రపరిచి బైపాస్ జరగకుండా స్టెంట్ ద్వారా ప్రభు కృప చూపి నడిపించాడు. 3 స్టెంట్స్ నాకు వేయబడ్డాయి. ప్రభు నా మరణము నుండి తప్పించాడు. మరణము తప్ప యెహోవా అవశ్యము. వై? దట్ మే సర్వ్ ఇన్ హిస్ చర్చ్. ఆయన సంఘములో రక్తం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి సంపాదించి ఆ సంఘంలో నేను పనిచేయడానికి, పూర్ణముగా వాక్యం ప్రకటించడానికి, అనేకులు విని విశ్వాసం స్థిరపరచబడడానికి, ప్రభు యొక్క రాకడగా సంసిద్ధపరచబడడానికి ప్రభు నన్ను ప్రతి దుష్కార్యం నుండి తప్పించాడు. సింహాల నోటి నుండి, సింహాల బారి నుండి తప్పించాడు. దానిని తప్పించే దేవుడు ఈనాడు కూడా మనం తప్పిస్తూ ఉన్నాడు. విత్ ఎ పర్పస్, విత్ ఎ స్పెసిఫిక్, డెఫినిట్, unalterable purpose, that you may serve his purposes, that he may fulfill his purpose on this planet.
దేవుని యొక్క ఉద్దేశం చిత్తం నెరవేర్చబడడానికి దేవుడు గాడ్ ఎక్స్టెండింగ్ యువర్ లైఫ్ దట్ మే స్టాండ్ ఎ విట్నెస్, ఎ లివింగ్ విట్నెస్ ఫర్ క్రైస్ట్. ఒక సజీవ సాక్ష్యంగా నిలబడడానికి దేవుడు నిన్ను మరణం నుండి తప్పించాడు, ఆపద నుండి తప్పించాడు, గండం నుండి తప్పించాడు, వ్యాధి బాధ నుండి తప్పించాడు. ఆయన నేను బలపత స్థిరపరిచాడు, ప్రతి దుష్కార్యం నుండి తప్పించాడు. సాతాను పడిపోకుండా, ఆ ఉచ్చులో చిక్కుకొనకుండా, నీ కాలు జారకుండా ఆయన స్థిరపరిచినాడు. ఎందుకనగా ఆయన పరిచర్య చేయడానికి, ఆయన సాక్ష్యం నిలబడడానికి, సంఘక్షేమం కొరకు ఇంకా బలంగా పనిచేయడానికి దేవుడిని నిలిపాడే కానీ మరొక ఉద్దేశం కాదు. హిస్ పర్పస్ ఆర్ ఇటర్నల్ సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు నేను తప్పించి బలపరిచే విధంలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు కొరకు జీవించడానికి, ఆయన సువార్త సంపూర్ణంగా ప్రకటించబడడానికి ప్రభు తన కృపాశక్తి సంపూర్ణంగా దయచేయును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మీ యొక్క సువార్త సంపూర్ణంగా ప్రకటించబడాలి, మీ చిత్తము నా ద్వారా అందరూ నెరవేర్చబడాలి. కాబట్టి ప్రతి దుష్కార్యం నుండి, సింహాల నోటు నుండి తండ్రి, అపవాద చేతిలో పడిపోకుండా కాపాడినాడు, విడిపించారు తండ్రి, విడుదల ఇచ్చారు తండ్రి, స్వస్థత చేకూర్చారు, నిలబెట్టారు ప్రభు, బలపరిచారు తండ్రి. మీకు స్తోత్రాలు. మీ కొరకు బలమైన అసమానమైన కార్యం చేయటకు తండ్రి ముందుకు నడిపిస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతిభను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసము మనందరికన్నా ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.